మధ్య దీపం లెక్క ఏర్పడేటువంటి అంశం కాదు. ఈ హైదరాబాద్ అనేది నిజాం పరిపాలన ముందు నుంచే ఎంతోమంది ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క శ్రమతోటి వెట్టి చాకరీ చేయించుకొని ప్రజలు ఆనాడు రాజులు ప్రజల చేత వెట్టి చాకరీ చేయించుకొని అనేక రకాలుగా పన్నులు వసూలు చేసి ఈ సంపదంతా తీసుకుపోయి హైదరాబాద్ నగరాన్ని ఈ యొక్క నిరంకుశ రాజు అనేటువంటి వాళ్ళు నిజాం రాజులు కానీ మరి ఈ రాజులందరూ దాన్ని మరి నిర్మించడం జరిగింది. ఈ యొక్క హైదరాబాద్ నిర్మాణంలో అక్కడ ఉన్నటువంటి సంపద సృష్టిలో ఈ తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క శ్రమ అన్ని ప్రాంతాల నుంచి కూడా అక్కడ ప్రోగు చేయబడింది. అలాంటి సమయంలో ఈనాడు మరి హైదరాబాదును దేశానికి రెండవ రాజధానిగా చేయడం కానీ చేసినట్లయితే మరి ఆ ఫలాలు ఈ ప్రాంత ప్రజలకు అందకుండా హైదరాబాద్ నుంచి 60% పైగా మరి ఆదాయం వస్తున్న సందర్భంలో ఈ ప్రాంత ప్రజల యొక్క త్యాగాలతో నిర్మించబడినటువంటి హైదరాబాద్ నగరం ఈనాడు ఆ యొక్క ఫలితాలు ఈ ప్రాంత ప్రజలకు అందకుండా మరి కేంద్రం చేతుల్లోకి పోయేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి మనం అందరం అనుకుంటూ ఉంటాం రెండవ రాజధాని అయితే మన ప్రాంతానికి కొంత మేలు జరుగుతుంది, ఇక్కడ ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కావడానికి కొంత వెసులుబాటు ఉంటుంది అనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ ఇది మన సంపదను దోచుకోవడానికి చేస్తున్నటువంటి ముసుగు ద్వారా వచ్చినటువంటి కుట్ర మాత్రమే మనం భావించాల్సిన ఆవశ్యకత ఉన్నది. అంతేకాకుండా మరి హైదరాబాద్ నగరం మరి రెండవ రాజధానిగా చేయాల్సినటువంటి పరిస్థితులు ఢిల్లీ నగరాన్ని బాగు చేసుకోలేక అక్కడ వాతావరణ కాలుష్యాన్ని మరి అదుపు చేసుకోలేక మరి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణానికి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ మరి సమశీతోష్ణ పరిస్థితులకు అనుకూలంగా ఇక్కడ ఉన్నటువంటి మరి నివాసయోగ్యం ఉన్నటువంటి ఈ యొక్క వాతావరణానికి ఆకర్షితులై మరి వాళ్ళు ఇక్కడికి మరి రెండవ రాజధానిగా చేయడానికి ఒక కుట్ర ఒక పన్నాగం పొందుతున్నారు. కాబట్టి మనం హైదరాబాద్ మరి రాజధానిగా చేసేటువంటి కుట్రని మనం ఒక ఉద్యమ రూపంలోకి తీసుకువెళితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొంతమంది మనతో కలిసి వచ్చడానికి మరి సుముఖంగా ఉంటారు. ఎందుకంటే ఆ ప్రాంతం వాళ్ళకి మా యొక్క ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మరి మేము ఒక రాజధాని